గత ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు పని చేయమంటే తప్ప చేసినటువంటి వారు, ఆ రోజు వర్క్ ఆర్డర్ ఇస్తే చేసినటువంటి వారు, ప్రభుత్వం డబ్బులు ఇస్తే అన్న ఆశతో, డబ్బులు ఎక్కడ పోతాయన్న ఆశతో వాళ్ళు పాపం ఆస్తులు తాకట్టు పెట్టి, బంగారం తాకట్టు పెట్టి, అప్పులు తీసుకొచ్చి పనులు చేసుకొని ఈరోజు ఎంపీ రికార్డు చేసిన తర్వాత కూడా టోకెన్ వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వకపోవడం, మరి కేవలం వాళ్ళు బీటాక్స్ ఇస్తలేరని చెప్పా మీరు ఈరోజు వాళ్ళ బిల్లులు ఆపుతా ఉన్నారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఎప్పటిలోగా ఇవన్నీ కూడా క్లియర్ చేస్తారు, ఎప్పటికల్లా ఈ సర్పంచుల బిల్లులు క్లియర్ చేస్తారు, ఎప్పటికల్లా పల్లె ప్రగతి బిల్స్ క్లియర్ చేస్తారు, పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేస్తారు, పెన్షన్స్ రెగ్యులరైజ్ చేస్తారో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆ రోజు అసెంబ్లీలో శ్వేతపత్రం ఇచ్చిన రోజు చెప్పినటువంటి మీరు మళ్ళీ మీరు ఆ రోజు అలొకేట్ చేసినటువంటి బడ్జెట్ ని డివైడ్ చేస్తూ ఈరోజు కొత్త కొత్త ప్రపోజల్స్ పెడతా ఉన్నారు. మరి ఎక్కడి నుంచి ఆ డబ్బులు సమకూరుస్తారో కూడా చెప్పలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. ఒక ఆలోచన, ఒక పరిజ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా రోజు ఏ ఆలోచన వస్తే ఆలోచన ప్రకారంగా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా మీరు పనులు చేస్తే మాత్రం రేపు రాష్ట్రం ఇంకా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే రాష్ట్రంలో పరిస్థితి చూస్తూ ఉంటే గతంలో చెప్పుకునేటువంటి బీహార్ లాంటి రాష్ట్రాలను కూడా ఈరోజు మనము మించిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏ ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రాలు బాగుపడి మంచి స్థాయికి వస్తూ ఉంటే ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ ఈరోజు పూర్తిగా కుదేలైపోతున్నటువంటి పరిస్థితి కళ్ళారా చూస్తున్నాం. ఒక రకంగా ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉన్నది. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇష్టానుసారంగా చేస్తే ఇది మంచిది కాదు అని చెప్పి నేను తెలియజేస్తాను. గ్రామాల అభివృద్ధి మీద కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ గా వాటిని కూడా అటెండ్ చేసి ఈ సమస్యల పరిష్కారం కోసం ముందుండాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజా పాలన పేరు మీద గొప్పలు చెప్పుకోవడం కాదు, వాస్తవంగా ప్రజాపాలన పల్లె బాట బట్టి పల్లెల్లో కూర్చొని సమస్య పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేయడం చాలా అవసరం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడున్నటువంటి ఎన్నికలను ఎందుకు పోస్ట్పోన్ చేస్తూ ఎన్నికలకు ఎందుకు భయపడుతున్నారు చెప్పండి, లేదా వెంటనే లోకల్ బాడీస్ ఎన్నికల్ని నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర నిధులు కూడా గతంలో లోకల్ బాడీస్ ఉంటేనే ప్రగతి సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో లోకల్ బాడీ ఎన్నికలకి బాడీస్ ఇన్ ప్లేస్ ఉంటేనే నిధులు ఇవ్వడం ఆనవాయితీగా ఉంది. కాబట్టి మీరు లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తెచ్చుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ఎస్ఎఫ్సి ద్వారా రావాల్సినటువంటి 3,000 కోట్ల రూపాయలు పల్లె ప్రగతికి రిలీజ్ చేయాల్సిన డబ్బులు ఎప్పటి లోపల రిలీజ్ చేస్తారో చెప్పి వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ